నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. పురుషులలో బరువు మోసే శక్తి తగ్గిపోయింది. గతంలో వ్యవసాయదారులు, వ్యవసాయ కూలీలు 75 కేజీల బస్తాని తల మీద మోసేవారు. ఇవాళ 75 కేజీలు మోసేవాళ్ళు ఎవరూ లేరు. తర్వాత సార బస్తా వచ్చింది 50 కేజీలు. ఇప్పుడు 50 కేజీలు కూడా మైలేమంటున్నారు. 25 కేజీలకు వచ్చింది. అంటే భౌతికంగా మన దేహ దారుఢ్యం తగ్గిపోయింది. ఇక పట్టణీకరణ వల్ల, యాంత్రీకరణ వల్ల శరీరము కండపుష్టి తగ్గిపోయి ఈ దేహదారుఢ్యంతో పాటు మగతనం కూడా అంతంత మాత్రం అయిపోయింది. యువకులలో, మధ్య వయసులలో, వాళ్ళలో కూడా మగతనం అనేది బాగా తగ్గిపోయింది. ఇంకా షుగర్ ఉన్న వాళ్ళకి ఒక 5 సంవత్సరాలు దాటి షుగర్ ఉంటే, ముఖ్యంగా షుగర్ నియంత్రణ సరిగా లేక, ఆహార నియమాలు పాటించక, షుగర్ ఉందని తెలిసి స్వీట్లు, బెల్లము, చక్కెర, తేనె ఇవి తినటం, ఓ పూట మందులు వేసుకోవటం, ఒక రోజు మర్చిపోవటం, ఈ విధంగా సరిగా షుగరు నియంత్రణ లేని వాళ్ళకి, దీర్ఘకాలికముగా షుగర్ ఉన్న వాళ్ళకి కూడా పురుషాంగానికి నరాల బలహీనత వల్ల, రక్త ప్రసరణ తగ్గటం వల్ల కూడా మగతనం తగ్గుతుంది. ఈ మగతనం అనగానే 3 అంశాలు ఉన్నాయి. ఒకటి, వృషణాల నుంచి వీర్యము ఉత్పత్తి, వీర్య కణాల సంఖ్య. కొంతమందికి వీర్యము ఉత్పత్తి, వీర్య కణాల ఉత్పత్తి తక్కువగా ఉంటుంది. దీనికి కారణం ఈ వృషణాలలో కావలసినంత పరిమాణంలో టెస్టోస్టెరోన్ అనే మగ హార్మోన్ ఉత్పత్తి కాకపోవటం. ఇక రెండవది, పురుషాంగం గట్టిపడకపోవటం. అంటే అంగస్తంభనము గట్టిగా జరగదు, మెత్తగా ఉంటుంది. అంగస్తంభనం అంతంత మాత్రంగా జరిగిన తరువాత శీఘ్రస్ఖలనం 1 నిమిషం, 2 నిమిషాలు, 3 నిమిషాలతో సరి అవుట్ అయిపోతుంది. అంటే రతి క్రీడలో విజేతగా నిలబెట్టలేకపోతుంది. దీనికి కూడా పురుషాంగము, రక్త సరఫరా, నరాల బలహీనత కారణం. ఈ సమస్య చెప్పుకోలేరు, ఎక్కడికి వెళ్ళాలో తెలవదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే సిగ్గు, స్నేహితులతో చెప్పాలంటే ఏమో నపుంసకుడని ముద్రేస్తారేమో, భార్యేమో చెప్పుకోలేక కొంతమంది బాధపడుతుంటారు. కనుక ఈ పురుషాంగ సమస్యలతో మానసిక ఒత్తిడికి గురవుతూ ఉంటారు. ఇటువంటి వారు రకరకాల మందులు, అల్లోపతి, ఆయుర్వేద, హోమియోపతి, సిద్ధ, ఇన్ని మందులు వాడుతూ ఉంటారు. వీటన్నిటితో పాటు అవి వాడండి. కొన్ని గృహ వైద్యాలు, చిట్కా వైద్యం ఉంది. ఆ చిట్కా గృహ వైద్యంలో ఖర్జూరం, ఎండు ఖర్జూరము, తెల్ల గుగ్గిలము, ఈ చిట్కా వైద్యం చాలా బాగా పనిచేస్తుంది. ఎంతోమంది వాడారు. వాళ్ళు మగతనము పెరగటము, అంగస్తంభనం బాగా జరగటము, శీఘ్రస్ఖలనము పూర్తిగా నివారించబడి వాళ్ళు ఎంతసేపు కావాలంటే అంతసేపు రతిక్రీడలో పాల్గొని భావప్రాప్తి పొందగలుగుతున్నారు. తెల్ల గుగ్గిలమని మార్కెట్లో అమ్ముతారు. తెల్ల గుగ్గిలము గడ్డలు గడ్డలుగా ఉంటుంది. దాన్ని పొడి చేయాలి. తెల్ల గుగ్గిలాన్ని పొడి చేయాలి. ఇక ఎండు ఖర్జూరం తీసుకుని ఖర్జూరాన్ని నిలువుగా కోసి గింజను మాత్రం తీయాలి. ఒక పక్కే కొయ్యాలి, 2 పక్కల కొయ్యకూడదు. ఆ ఘాటు పెట్టి ఆ ఖర్జూరం, ఎండు ఖర్జూరం నుండే గింజ తీసి ఈ ఖర్జూరంలో ఎంత పడుతుందో అంత తెల్ల గుగ్గిలం పొడి పెట్టి సన్నటి దారంతో ఎండు ఖర్జూరాన్ని కట్టేయాలి. ఇలా ఒక 60 ఖర్జూరాలు, ఎండు ఖర్జూరాలు తీసుకుని, ఎందుకంటే రోజుకు 2 వాడాలి, ఒక 60 తీసుకుని ఆవు పాలల్లో ఉడకబెట్టాలి. ఆవు పాలల్లో ఉడకబెట్టి పూర్తిగా ఆవు పాలన్నీ ఎగిరిపోవాలి. ఎగిరిపోయిన తర్వాత ఇప్పుడు ఈ ఎండు ఖర్జూరం పైన చుట్టిన దారం తీసేయాలి. తీసి షుగర్ ఉన్న వాళ్ళు నువ్వుల నూనె తీసుకోండి. ఒక 1/2 లీటర్ నువ్వుల నూనె తీసుకుని ఆ 1/2 లీటర్ నువ్వుల నూనెలో ఈ ఎండు ఖర్జూరాలు వేయాలి. ఈ వేసేది కూడా ఏంటి, మన పింగాణి జాడి ఉంటుంది, నిలవ పచ్చళ్ళు నిల్వ చేసుకోవడానికి ఉపయోగించే పింగాణి జాడి, దాంట్లో ఎండు ఖర్జూరాలు, నువ్వుల నూనె. ఒకవేళ అవసరమైతే 1/2 లీటరే కాకుండా 1 లీటర్ వరకు కూడా నువ్వుల నూనె వాడచ్చు. ఆ జాడీ మీద మూత పెట్టి దానిపైన
ఒక గుడ్డ వేసి గట్టిగా కట్టేయాలి. అంటే గాలి వెళ్లకుండా టైట్గా కట్టేయాలి. మనం ఏ విధంగా అయితే మామిడి పచ్చడి, మామిడికాయ ఆవకాయ పచ్చడి చేసి పింగాణి జాడీలో పెట్టి మనం పైన గుడ్డ వేసి గట్టిగా కడతామో అదేవిధంగా కట్టాలి. కట్టి జాడీని తీసుకెళ్ళి ఒక అడుగు లోతు భూమిలో గొయ్యి తీసి ఆ భూమిలో పాతిపెట్టేయాలి. పాతిపెట్టేసి దానిపైన మట్టి పోసేయాలి. జాడీని పూర్తిగా నేలలో పాతిపెట్టేయాలి. 21 రోజులు ఉన్న తరువాత ఈ జాడీని బయటికి తీసి ఆ ఎండు ఖర్జూరాలు వాడకం ప్రారంభించాలి. ఉదయం ఒకటి, రాత్రి ఒకటి. ఎండు ఖర్జూరం లోపల తెల్లగుగ్గిలం కూడా ఉంది. ఈ ఏదైతే నువ్వుల నూనె వాడామో నువ్వుల నూనెతో సహా ఎండు ఖర్జూరం, తెల్ల గుగ్గిలాన్ని తీసుకోవాలి. దీన్ని ఉదయం ఒకటి, రాత్రి ఒకటి. దీన్ని పాలతో తీసుకోవాలి. పాలల్లో కొద్దిగా వెల్లుల్లిపాయి, పసుపు, మిరియాల పొడి వేసి పాలు, ఎండు ఖర్జూరము, నువ్వుల నూనెతో 2 పూట్ల తీసుకోవాలి. ఇది షుగర్ ఉన్నవాళ్ళు ఈ విధంగా తీసుకోవాలి. షుగర్ లేని వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఆవు నెయ్యి ఒక 1/2 లీటరు, తేనె ఒక 1/2 లీటరు. ఈ లీటర్లో ఈ దారము తీసేసిన ఈ ఖర్జూర పండ్లు దాంట్లో వేయాలి. అంటే జాడీలో షుగర్ ఉంటేనేమో నువ్వుల నూనె వాడాలి, షుగర్ లేని వాళ్ళు ఆవు నెయ్యి 500 ml 1/2 లీటరు, తేనె 1/2 లీటరు, 1 లీటరు దారము విప్పిన ఖర్జూరాలు వేసి దీన్ని కూడా 21 రోజులు పాతిపెట్టాలి. ఈ ఖర్జూరాలు కూడా ఉదయం ఒకటి, రాత్రి ఒకటి వాడితే మగతనము తన్నుకుంటూ వస్తుంది. కొంచెం కష్టతరమే, ఎందుకంటే పట్టణాల్లో ఎక్కడ చూసినా మనకు అసలు మట్టి నేల ఉండదు. అంతా ఫ్లోరింగు, మార్బులు, గ్రానైటు, కాంక్రీటే. కనుక ఇది గ్రామీణ ప్రాంతాలలో ఈ గృహ వైద్యము, చిట్కా వైద్యం చేసుకోవడానికి సాధ్యపడుతుంది. పట్టణాల్లో చాలా కష్టం. దీనికి కొంత సమయం కేటాయించాలి. ఇది చేసుకోవటం కష్టమైన వాళ్ళు ఆయుర్వేదంలో రత్నపురుష లేహ్యం అని ఉంటుంది. రత్నపురుష లేహ్యాన్ని 1 స్పూను రాత్రిపూట వాడితే ఏదైతే ఖర్జూరము, తెల్ల గుగ్గిలంతో వచ్చే మనకు ఆ ఫలితాలు రత్నపురుష లేహ్యంతో వస్తాయి. రత్నపురుష లేహ్యము ఆయుర్వేద మందుల షాపులో లభిస్తుంది. ఇదే కాకుండా మరొక లేహ్యం ఉంది, మదన కామేశ్వరి లేహ్యము. ఇది కూడా రాత్రిపూట 1 స్పూను పాలల్లో కూడా మిరియాల పొడి, పసుపు, కొంచెం వెల్లుల్లిపాయ వేసుకుని దాంట్లో పాలల్లో కోయంబత్తూరులో తయారు చేసే తాటి బెల్లం వాడటం మంచిది. ఈ విధంగా నా పురుషాంగం గట్టిపట్టం లేదు, 1 నిమిషంలోనే అవుట్ అయిపోతా ఉందని మదన పడుతున్న వాళ్ళకి ఈ మదన కామేశ్వరి బ్రహ్మాండమైన ఫలితాలు ఇస్తుంది. కనుక గృహ వైద్యమైనా వాడండి, లేదు రత్నము, పురుషులకు రత్నము, అందువల్లనే దీనికి రత్నపురుష లేహ్యం అని పెట్టారు. మదన పడకుండా మదన కామేశ్వరి ఈ 2 కూడా మీకు మళ్ళీ జవసత్వాలిచ్చి శభాషని రతి క్రీడలో మిమ్మల్ని ఛాంపియన్గా నిలబెట్టి మీ భార్య మీరు కూడా రతి క్రీడలో పాల్గొని భావప్రాప్తి పొంది సంసార సుఖము పొందటమే కాకుండా వీర్యకణాల సంఖ్య తక్కువగా ఉండటం వల్ల సంతానలేమితో ఆ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు కూడా పండంటి బిడ్డని కలగటానికి దోహదపడుతుంది ఈ చిట్కా వైద్యము, ఈ 2 రకాల లేహ్యాలు. మీకు దీనికి సంబంధించి ఏమైనా అనుమానాలు ఉంటే నా వాట్సాప్ నంబర్ ఇస్తున్నాను. నా వాట్సాప్ నంబర్లో మీ అనుమానాలు రాయండి, మీకు నా ఖాళీ సమయంలో మీకు సమాధానం ఇస్తాను. నా వాట్సాప్ నంబరు 98480
555806 9840555806. నా అంగము నాకు సహకరించటం లేదు, మెత్తబడిపోయింది, నేను నా భార్యను సుఖపెట్టలేకపోతున్నాను అని ఎవరైతే మదన పడుతున్నారో ఈ యొక్క ఖర్జూరము, తెల్ల గుగ్గిలం, రత్నపురుష, మదన కామేశ్వరి లేహ్యాలు మీకు ఎంతో ఆనందాన్ని, ఉత్సాహాన్ని, మళ్ళీ యవ్వనాన్ని ప్రసాదిస్తాయి. షుగర్ ఉన్నవాళ్ళు అయ్యో నాది డౌన్ అయిపోయింది, నేనేం చేయలేకపోతున్నాను అనే వాళ్ళకి మళ్ళీ మీకు షుగరు రాకముందు యవ్వనములో ఏ విధంగా ఉన్నారో మళ్ళీ మీ యవ్వనాన్ని తలపించే విధంగా ఈ చిట్కా వైద్యము, ఈ లేహ్యాలు పనిచేస్తాయి.